ఆధునిక తెలుగు సాహిత్యంలో గద్దర్ ఒక ప్రత్యేకమైన పాటల అధ్యాయం. కాలం కని విని ఎరుగని ప్రజా విముక్తి గీతకారుడు. 5 దశాబ్దాల సామాజిక రాజకీయ పోరాటాల గమనానికి తన పాటలతో బాటలు వేశాడు. వర్గ కుల లింగ వివక్షల సంఖ్యలలో బందీలైన పీడిత ప్రజావానికి మైకమర్చి నింగి చెవులు మార్మోగేలా స్వేచ్ఛాగీతాలు ఆలపించాడు. భంగపడ్డ తెలంగాణ జాతి బాధలను కలంతో గళంతో చాటి చెప్పాడు. అసాధారణ ప్రజా వాగ్గేయకారునిగా భారతదేశంలో ఖ్యాతి గడించాడు. బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. తెలంగాణ జాతి బాధను అడవిలో ఎన్నెలమ్మ ఆకును ముద్దాడినట్టుగా గద్దర్ గొంతును పాటమ్మ ముద్దాడింది. తల్లి లచ్చుమమ్మ ఆలపించే పల్లె పదాలు, తండ్రి శేషయ్య బోధించే వేమన కబీర్ మరాఠీ కవుల తత్వాలు, ఊరిలో వినిపించే జానపద గీతాలు, ఒగ్గు కథలు, బుర్ర కథలు, పాఠశాలలో ప్రదర్శించే ఏకపాత్రాభినయాలు, వీటన్నింటి ఉమ్మడి ప్రేరణలోంచి గద్దర్ గాయకుడిగా తొలి అడుగులు వేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనలో తెలంగాణ ఉద్యమ ఉత్తేజాన్ని రగిలించింది. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రలను బుర్రకథలుగా చెబుతూ కళాకారుడిగా ఎదుగుతున్న గద్దర్లో ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మిత్రులు సాంస్కృతిక విప్లవ సోయిని, సామ్యవాద సృజన స్ఫూర్తిని కలిగించారు. బ్యాంకు ఉద్యోగాన్ని విడిచిపెట్టి పాటల నిధిగా గద్దర్ ప్రజా ఉద్యమానికి అంకితమయ్యాడు. విరసం ప్రభావంతో నా ప్రాణం నువ్వే పాటమ్మ, పోరుబాటవు నువ్వే పాటమ్మ అంటూ జననాట్య మండలి జాడలో జనం గుండె చప్పుడుగా గానగర్జన చేశాడు. కలమెత్తి గళమెత్తి చాటి చెప్పాడు. అసాధారణమైన ప్రజా వాగ్గేయకారునిగా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచాడు. వజ్రానికి అనేక ముఖాలున్నట్టు ఏకకాలంలో గద్దర్లో అనేక అరుదైన కళా ప్రతిభా పార్శ్వాలు కనిపిస్తాయి. పాట సృజన, బాణి, గానం, నృత్యాభినయంతో సమ్మిళితమైన కళాసాధన సంపత్తితో కూడిన గద్దర్ సాంస్కృతిక ప్రదర్శన ఆబాల గోపాలానికి అత్యంత ప్రీతిపాత్రమైంది. గోసి గొంగడితో కూడిన ఆకర్షణీయమైన వేషధారణతో ఎర్రజెండా చుట్టిన కర్రతో విప్లవ ఋషిలా గద్దర్ పాడుతూ ఆడుతూ ఉంటే ఆయన తలమీద ముంగురులు కూడా ముచ్చటపడి గానానుకూలంగా నృత్యం చేస్తాయి. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా అంటూ మహోన్నతమైన తెలంగాణ ఉద్యమ ఉధృతిని శిల్పశోభితంగా చిత్రించాడు. మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, కత్తుల కోలాటమా, పువ్వుల పుప్పొడిలా పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా లాంటి అపురూపమైన సంబోధనలతో అభివ్యక్తి సుందరంగా తెలంగాణ పోరాట తత్వానికి గద్దర్ కొత్త భాష్యం చెప్పాడు. తెలంగాణపై జరిగిన వనరుల దోపిడీని తీవ్రంగా ఎండగట్టాడు.